పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మార్చేరు పిహెచ్సిలో గర్భిణీలకు అచ్యుతరామరెడ్డి అన్నప్రసన్న హస్తం అందిస్తున్నారు. నెలవారీ వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణీలకు ప్రతి నెల ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం పిహెచ్సి పరిధిలో సుమారు 95 మంది గర్భిణీలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చేరు పిహెచ్సిలో ప్రసవం చేయించుకునే ప్రతి మహిళకు 2500 ప్రోత్సాహకంతో పాటు తల్లి బిడ్డలకు ఉపయోగపడే శిశు కిట్ను ఉచితంగా అందించనున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని అచ్యుతరామరెడ్డి కోరారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సహకారంతో పిహెచ్సిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ హాస్పిటల్లో మరి తిరిగి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా మరి నేను ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఈ గర్భిణీ స్త్రీలకు మరి టెస్టింగ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందిని మరి కలగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రతి నెల 9వ తారీఖున జరిగేటటువంటి ఈ చెకప్ వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలు సుమారుగా ఇప్పుడు 95 మంది ఉన్నారని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. వారందరికీ కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది శాసనసభ్యుల ఆదేశానుసారం ఈ రోజు నుంచి కూడా ప్రతి నెల జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో అందరికీ భోజనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడంలో ఎక్కువ మంది చేయించుకోవాలనే ఉద్దేశంతో మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. అది కొద్ది రోజుల్లోనే అది ప్రజలకి గర్భిణీ స్త్రీలందరికీ కూడా అది ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ కూడా మళ్ళీ తిరిగి వివరించడం జరుగుతుంది. ఈ సర్వీసుల్ని ప్రభుత్వం ఇచ్చేటటువంటి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. శాసనసభ్యుల కోరిక కూడా వైద్యపరంగా ప్రజలందరికీ మంచి సేవలు అందించాలనేటటువంటి వారి కోరిక అనుగుణంగానే నేను కూడా ఈ హాస్పిటల్ను మళ్ళీ తిరిగి గత వైభవాన్ని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తాను గ్యారంటీగా. వారి ఆశయాన్ని కూడా నిలబెట్టి మరి వారి ద్వారా ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి సహాయ సహకారంతో నాకు ఏది కావాలి అని అన్నా కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా సర్వీస్ అనేది వారికి బాగా ఇష్టం. అదేవిధంగా వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆశయాల మేరకు మా పితాని సత్యనారాయణ గారి యొక్క సహకారంతో 100% మళ్ళీ తిరిగి హాస్పిటల్ను తిరిగి గత వైభవాన్ని తీసుకురాగలనేటటువంటి ధైర్యంతో నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.